నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న బోట్ను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్ది అంజన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. జంగారెడ్డిగూడెంలో పింఛన్ల పంపిణీ పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి. ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా సంస్థ లక్ష్యం మానవతా కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు వెల్లడి. కోఆపరేషన్లో నాన్ కోఆపరేషన్ అంటే ఏమిటో తెలుసా? అది ఎలా ఉంటుందో తెలుసా? మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అది ఎలా ఉంటుందో తెలిసొచ్చింది. పోర్ట్ అథారిటీస్ ఆయన్ని సార్ అంటూ గౌరవిస్తూనే నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. సెంట్రల్ అథారిటీతో ఉండే పోటీ ఏరియాలో లోకల్ రాజకీయానికి తావు లేదంటూ డిప్యూటీ సీఎంను ఎదిరించినంత పని చేశారు. కానీ ఇక్కడ ఉన్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోర్టు సహకరించకపోయినా పేదల బియ్యాన్ని గద్దర్లా తన్నుకుపోతున్న అక్రమార్కులు అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇంతకు కాకినాడ పోర్టులో ఏం జరుగుతుంది? కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చినా పట్టించుకునే నాథుడే లేడా? అంత లోపభూయిష్టంగా పోర్టు సెక్యూరిటీ ఉందా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సడన్ ఎంట్రీతో కాకినాడ పోర్టు అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. మామూలుగా ఏపీ డిప్యూటీ సీఎం కాకినాడ పర్యటనకు వస్తున్నారంటే రొటీన్ విజిట్ అని భావించారు. కానీ ఇది రొటీన్ విజిట్ కాదు. తనకొచ్చిన కంప్లైంట్ పై చాలా సీరియస్ గానే వచ్చారు పవన్. ఈ మధ్యనే కాకినాడ తీర ప్రాంతంలో జిల్లా కలెక్టర్ రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టు రట్టు చేశారు. అక్రమంగా తరలిపోతున్న సుమారు 6 లారీల రేషన్ బియ్యాన్ని ఓడలో పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనకు వచ్చారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ పోర్టుకు చేరుకున్న పవన్ అక్రమ బియ్యం రవాణా సాగుతున్న నేపథ్యంలో అధికారుల్ని ప్రశ్నల వర్షం కురిపించి ముచ్చెమట్లు పట్టించారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ల దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడ్డ స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు పవన్. సమయంలో అక్రమంగా బియ్యం తరలిస్తున్న కంపెనీల లిస్టు తెప్పించుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాలో మాజీ ఎమ్మెల్యేకి చెందిన కంపెనీ కూడా ఉన్నట్లు తనిఖీల్లో బయటపడింది. I think this should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? Aravindo Agro, Satyam Balaji, Sainath. Who is the owner of Aravindo Agro? Surya Sri Rice Mill, Sai Bhaskara Exim, Manasa Quality Enterprise, Sri Chitra. Manasa? Manasa Quality Enterprise Limited. Who is the boss of that? XMLA brothers. Sri Chitra. వాళ్ళదే ఇది? లోడ్ చేశారు వాళ్ళు. 50,000 లో వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. పట్టుబడ్డ షిప్ ను తనిఖీ చేసేందుకు డిప్యూటీ సీఎం పవన్ ప్రయత్నించారు. కానీ పోర్ట్ అథారిటీ నుంచి ఎలాంటి సహకారం అందలేదు. స్టెల్లా షిప్ దగ్గరే ఏపీ డిప్యూటీ సీఎం వెయిట్ చేస్తున్న పోర్ట్ అథారిటీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. I won't leave it, please trust me. I won't leave it. Not in that sense. Whether I go inside or not, this port itself will become a big issue. All of you will be accountable, please. Because I am seeing, Mr. Sreshta, I am not seeing any cooperation from them. పోర్ట్ అథారిటీ అనుమతించకపోవడంతో పవన్ కళ్యాణ్ వెనుతిరిగారు. షిప్ ను సీజ్ చేసి దీన్ని హోమ్ మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారుగా 1000 లారీలు వస్తుంటాయని, కానీ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని, రేషన్ మాఫియా వెనుక బలమైన నెట్వర్క్ ఉందని మండిపడ్డారు పవన్. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుంచి రావని గ్యారంటీ ఏంటి అంటూ ప్రశ్నించారు. కసబ్ లాంటి ఉగ్రవాది ముంబైకి సముద్ర మార్గం గుండా వెళ్లి ఎంతటి మారణహోమాన్ని సృష్టించారో ఈ సందర్భంగా గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. I want to write a letter to Home Ministry. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడిగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. మన 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది.
That shows the vulnerability. ఈ అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీ, రాష్ట్ర హోంమంత్రి అనిత కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాయాలని పవన్ నిర్ణయించారు. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామిని శనివారం జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీతో కలిసి మద్ది ఆలయం వద్దకు ఆయన చేరుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయనకు అర్చకులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆయనను దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం విశేషమన్నారు. ప్రజలందరిపై మద్ది ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గుబ్బల సత్యవేణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి ఒక ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. మరి చాలా పురాతనమైనటువంటి ఆలయం, చాలా చరిత్ర కలిగినటువంటిది. అలాగే చాలామంది మధ్యలో కాలంలో చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నారు. స్వామివారి యొక్క విశిష్టతకి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ తాము విధులు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఉదయం జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే లబ్ధిదారులకు పింఛన్లు అందించామన్నారు. తెల్లవారుజామున 5 గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలో ప్రతిరోజు పారిశుధ్య పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈరోజు నవంబర్ 30 తారీఖు, రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే, ఒకరోజు ముందే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ లబ్ధిదారులందరికీ 5 గంటలకే ప్రారంభించి పింఛన్ పంపిణీ జరుగుతుంది. ప్రతి క్లస్టర్లోనూ పింఛన్ పంపిణీ జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు ఉదయమే 5 గంటల నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము, జిల్లాధికారుల ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం 5 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఉదయం లేచి ఫస్ట్ పారిశుద్ధ్యం చూసుకుని ఆ తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి చేరే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా
మానిటరింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం పారిశుద్ధ్యం పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మీరు ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా పురపాలక సిబ్బంది వచ్చినప్పుడు వారికి చెత్త ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చి సహకరించి పట్టణాన్ని అందంగా ఉండే విధంగా సహకరించవలసిందిగా మీ అందరికీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా స్వచ్ఛంద సంస్థ యొక్క లక్ష్యమని ఆ సంస్థ కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. తమ లక్ష్య సాధన కోసం ఉన్నతమైన విలువలతో నడిచే ఏ సంస్థతోనైనా కలిసి ముందుకు వెళతామని వెల్లడించారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్లో శనివారం మానవతా రీజియన్ మీటింగ్ తో పాటుగా కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉత్తమమైన సమాజం నిర్మించాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. దీనికోసమే పేద విద్యార్థులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రీన్ ఫౌండేషన్ తో కలిసి ముందుకు వెళ్లబోతున్నామన్నారు. మానవత గ్రీన్ ఫౌండేషన్లు సంయుక్తంగా విద్యార్థులకు మహిళలకు చేయూతనిచ్చే పలు కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రీన్ ఫౌండేషన్ నిర్వాహకులు రవిశంకర్ నారాయణ, గీత నారాయణలను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా కార్తీక వన సమారాధనలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవత జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, మండల అధ్యక్షులు మానవతామూర్తి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలువురు ప్రముఖులు, మానవతా ప్రతినిధులు పాల్గొన్నారు. మానవతా సంస్థగా మరి జంగారెడ్డిగూడెం పట్టణం ప్రాంతంలో 2004లో ప్రారంభమై ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 130 మండలాల్లో సుమారు 80,000 మంది సభ్యులతోటి సేవా కార్యక్రమాలు చేయడం మనందరూ కూడా చాలా గర్వకారణం. మానవతా సంస్థ ముఖ్యంగా ఎవరైతే ఆపదల్లో ఉంటారో వారందరూ కూడా సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ సంస్థ మరి అత్యవసర సేవా కార్యక్రమాలతో పాటు మరి సమాజంలో అవసరమైనటువంటి ఏ సేవా కార్యక్రమాలైనా చేయడానికి అనే కార్యక్రమాలు రూపొందించుకుని ఈ రోజున మరి విద్యా సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఉత్తమమైన సమాజ నిర్మాణం నిర్మితం అవ్వాలంటే యువత విద్యార్థులతోటే సాధ్యం. అటువంటి విద్యార్థులు మరి విలువలతోటి ఆ విద్యను అభ్యసించి సమాజానికి ఉపయోగపడే వనరులుగా మారాలనే ఉద్దేశంతో అనేక విద్యా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ మరి అనేక కార్యక్రమాలు రూపొందించుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున గ్రీన్ ఫౌండేషన్ తరఫున వైజాగ్ నుంచి వచ్చేసినటువంటి రవిశంకర్ నారాయణ గారు, వారి శ్రీమతి గీత నారాయణ గారు మానవతా సంస్థతో కలిపి మరి 2-3 ప్రోగ్రామ్స్ ఈ రోజున ఈ కార్యక్రమంలో అనౌన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కింద మరి యూత్ కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి ఇక్కడ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ని మానవతా సంస్థ కలిపి ఏర్పాటు చేయడం, అలాగే మరి స్త్రీలకి వాళ్ళ ఉపాధిని పొంది వాళ్ళ స్వయం మరి సాధికారత పొందడం కోసం మరి కుట్టు మిషన్లు శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి మరి కావాల్సిన ట్రైనర్స్ అందరినీ ఏర్పాటు చేసి వారందరినీ కూడా మరి ట్రైన్ చేయడానికి మానవతా సంస్థ కలిపి పనిచేయడం అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషదాయకం. అట్లానే ఒక అంబులెన్స్ని 18 లక్షల రూపాయలు ఖరీదైన అంబులెన్స్ని మరి సత్తుబండి గారు పేరు మీద మానవతా సంస్థకి జంగారెడ్డిగూడెం పట్టణ ప్రాంతంలో సేవలు అందించడం కోసం అందజేయాలని అనౌన్స్ చేస్తారు. వారికి మరి దానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మానవతా సంస్థ ఎలా సమాజ ప్రయోజనం కోసం పనిచేసి ఏ సంస్థతోటైనా కలిపి పనిచేసి సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఉపయోగకరమైన సేవా కార్యక్రమం చేయడానికి ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్పటి మరి కుటుంబాన్ని ప్లాట్ఫామ్ని అందించినటువంటి మానవతా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఆయన ఏదైతే ఆశయంతో మరి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మానవతా సంస్థను ప్రారంభించారో దాంట్లో మేమందరం కూడా భాగస్వాములు. ఈ సంస్థను మరింత మరి ముందుకు తీసుకెళ్లి సమాజంలో ఉత్తమ సమాజ నిర్మాణం అనేది మానవత మరి అంతిమ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్య దిశగా అందరం కూడా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తాను అన్ని విధాలా అండగా ఉంటానని, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు తన వంతు సహకారం అందించి వారి అభివృద్ధికి తోడ్పడతానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నిరూపించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జంగారెడ్డిగూడెం 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సయ్యద్ అన్వర్కు ఎమ్మెల్యే 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్వర్ మాట్లాడుతూ ఇటీవలే జరిగిన కార్యకర్తల సమావేశంలో తన ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారన్నారు. తనకు ఆర్థికంగా చేయూతనిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీ ప్రకారం నెల రోజుల్లో తనకు ఆర్థిక సహాయం చేశారని తెలిపారు. కార్యకర్తలపై చిత్తశుద్ధి కలిగి ఉన్న ఇటువంటి ఎమ్మెల్యేను తాను ఎప్పుడూ చూడలేదని అన్వర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంటరాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు సయ్యద్ అన్వర్ అండి, 7వ వార్డు ఇన్ఛార్జినండి, 28 బూత్ ఇన్ఛార్జినండి. యాక్చువల్గా ఏంటంటే నేను శంకరరామం బూత్ బాబు భవిష్యత్తు గ్యారంటీ చేశానండి. చేసినప్పుడు నేను డ్రైవర్ని ఉద్యోగం మానేసుకుని చేశానండి. చేస్తుండగా సొంగ రోషన్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మీటింగ్ పెట్టాం. కార్యకర్తలకు ఏంటమ్మా అని అడిగేది. సార్ నేను ఇలా చేశానండి, ఇలాగా డ్యూటీ కూడా మానేసుకుని చేశాను అంటే, నువ్వేం చేస్తుంటావు అని అడిగారండి. నేను డ్రైవర్ని అన్నానని. సరే నా తరఫు నుంచి నేను 50,000 ఇస్తున్నానమ్మా, ఇలా చేసుకోమని అని నెల అన్నారు. నెల అనకుండానే 50,000 క్యాష్ ఇచ్చారండి, నాకు చెక్ ఇచ్చారండి. అందరికీ ధన్యవాదాలు, చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఏ ఎమ్మెల్యే గారు కూడా ఎవరైనా సరే అడిగి చేసి ఇలా చేసింది లేదండి. ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం సొంగ రోషన్ గారు పిలిచి ఏమ్మా ఇలాగమ్మన్నారు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు, అన్నమాటనే నిలబెట్టుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసంలోని చివరి శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజా కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నామన్నారు. అదేవిధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కావున ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. స్వయం వ్యక్తంగా ఎర్రకాలు నది ఒడ్డున ఒక భక్తుని కోరికపై కుడి చేతిలో గద, ఎడం చేతిలో పండు, చెట్టే శిఖరంగా కలిగి ప్రతి ఒక్కరికి కూడా వర్ణ లింగ భేదం లేకుండా గర్భాలయంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నటువంటి
ఏకైక ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయం మన ఈ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలో గత 30 రోజుల నుంచి కూడా శ్రీ కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆఖరి 2 రోజుల్లో ఈరోజు శ్రీ స్వామివారికి ప్రాతకాలార్చన, తోమాల సేవ, అనంతరం విశేష గర్భాలయ దర్శనాలు, ఉచిత దర్శనాలు భక్తులు విరివిగా వచ్చి చేసుకుంటున్నారు. అదే రకంగా ఆలయ ముఖమండపంలో శుక్ల యజుర్వేద పారాయణ, అధర్వణ వేద పారాయణాలు స్వామివారి తేజస్సు వృద్ధి చెందడం కోసం పారాయణలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు ఆదివారం శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణంతో కార్తీక మాసోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. కాబట్టి ప్రతి భక్తులు కూడా సువర్చల హనుమత్ కళ్యాణాన్ని వీక్షించి తరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు, ఈ మాసోత్సవాలని కూడా కార్యనిర్వహణాధికారిని, సహాయ కమిషనర్ అయినటువంటి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో డాక్టర్ బేబీ కమల మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, వ్యాధి సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వి రాంబాబు, వైద్యులు డాక్టర్ వజ్రకిరణ్, డాక్టర్ సునీతతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఐవికి మందు లేదు, హెచ్ఐవికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం. హెచ్ఐవి వైరస్ కిందకు వచ్చేసేయాలి. వాళ్ళలో ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య పెరగాలి. హెచ్ఐవి వైరస్ దేని మీద పనిచేస్తుంది? దేన్ని పడగొట్టేస్తుంది? తెల్ల రక్త కణాలని నిర్వీర్యం చేస్తుంది. సో మనం వైరస్ని తగ్గించేస్తే తెల్ల రక్త కణాలు మనకి ఎప్పటికప్పుడు మన బోన్స్ లో, మన బాడీలో లింఫ్ సెల్స్ లో, స్ప్లీన్ లో, బోన్స్ లో తయారవుతూ ఉంటాయి అన్నమాట. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసంలో చివరి శనివారం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చక బృందం నల్లూరి రవికుమార్ ఆచార్యులు, రిషికేష్ రాఘవాచార్యులు, కుమారాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన అబ్బిన దత్తాత్రేయ దంపతుల సహకారంతో భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మంగిశెట్టివారిగూడెం గ్రామానికి చెందిన ఓరుగంటి నాగేంద్ర దంపతుల సహకారంతో భక్తులకు ప్రత్యేక ప్రసాదాన్ని అందజేశారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ అధికారులు, అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రెడ్డి రంగప్రసాదరావు, మాదల రామ్మోహన్ రావు, దండు ధనరాజ్, బుద్దాల నాగదుర్గారావు, వందనపు సాయిబాల పద్మ తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలంలో ముందస్తు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి దేవి పాల్గొన్నారు. శనివారం ఉదయం కురెళ్లగూడెం గ్రామంలో సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పింఛన్ పంపిణీ తీరును ఎంపీడీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీమడోలు మండలంలో డిసెంబర్ నెలకు సంబంధించి 8,865 మంది లబ్ధిదారులకు 3,83,48,500 రూపాయలను నవంబర్ 30వ తేదీ తెల్లవారుజాము నుంచి అందించడం జరిగిందన్నారు. వివిధ కారణాలతో గత నెల పింఛన్ తీసుకుని వారికి 2 నెలల పింఛన్ ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో పీఆర్డీ సుందరి, సచివాలయ సిబ్బంది గౌతమి, రాణి తదితరులు పాల్గొన్నారు.
లేదు నేను చెప్పేది ఒక్క మాట వినండి అమ్మా. మాకు భీమడోలు మండల పరిధిలోని మాకు డిసెంబర్ నెలలోకి వచ్చేటప్పటికి మొత్తం మండలంలో 8,865 పెన్షన్స్ మాకు శాంక్షన్ అయ్యాయి. దాని నిమిత్తం మాకు 3,83,48,500 రూపాయలు మాకు మంజూరు కావడం జరిగింది. అదేవిధంగా మాకు కిందట నెలలో ఎవరికైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళకి కూడా నవంబర్ నెలలో కూడా కలిపి డిసెంబర్ నెలలో ఎరేర్ ఇవ్వడం కూడా జరుగుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మేము అందరం కూడా ఊళ్ళో అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 30వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం సెలవు వచ్చిన మూలాన మేము 30వ తారీఖునే డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతోంది. ఇన్ కేస్ ఆఫ్ ఇవాళ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కనుక 1 ఆదివారం వచ్చింది కాబట్టి మళ్ళీ 2వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉండి ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు తీసుకోవాల్సిన సొమ్ముని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఫెంగల్ తుఫాను వలన వర్షం పడి అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని, కల్లాల్లోని ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాస్ కోరారు. భీమడోలు మండలంలోని భీమడోలు, పొలసానిపల్లి గ్రామాలలో పర్యటించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. తుఫాన్ వలన అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను రైతులను, కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా ఆచరణలో ఇంకా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఒకవైపు తుఫాను హెచ్చరికలు ఉన్నా యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించే చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోలేదన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు, ఏ శ్రీను, గంటారాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫెంగల్ తుఫాన్ వల్ల అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఏలూరు జిల్లా పరిధిలో వివిధ మండలాల్లో వరికోతలు పోసి వాళ్ళ ధాన్యాలన్నీ కూడా ఆరబెట్టుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ కొంత ధాన్యం ప్రభుత్వం లేకపోతే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా ఇంకా ధాన్యం రాసులుగాను కల్లాలు ఉండడం జరిగింది. అంతేకాకుండా ఆరబెట్టుకున్న ధాన్యం ఏదైతే ఉన్నదో ఈ ధాన్యం కొంత మళ్ళీ తేమ శాతం పెరుగుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. మళ్ళీ తేమ శాతం పెరిగితే మళ్ళీ రైతు ఆరబెట్టే దానికోసం ఎక్కువ సమయం పడుతుంది, అలాగే ఖర్చు కూడా ఎక్కువయ్యే పరిస్థితి ఉన్నది. దీనివల్ల వరి రైతులు, అన్నదాతలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ సంచులు కొన్ని చోట్ల అందుబాటులో లేక, అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాహనాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా కొంత ఈ ధాన్యం వెళ్ళకపోవడం రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నట్టు రైతుకు ఇష్టమైనా ఎక్కడైనా ఏ మిల్లుకైనా తరలించవచ్చు ధాన్యాన్ని చెప్తున్నా ఆచరణలో కొంత ఇబ్బంది ఉంది. అయితే కొంత మెరుగ్గానే గతం కంటే ధాన్యం తీసుకుంటున్నా ఇవాళ ఇంకా కొన్ని సమస్యలు పరిష్కారం అయితే కనుక రైతులు సంపూర్ణంగా ధాన్యం అమ్ముకుని కాస్త గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కాకినాడ పోర్టును తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న బోట్ను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశం. మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మద్ది అంజన్న ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్ష. జంగారెడ్డిగూడెంలో పింఛన్ల పంపిణీ, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి. ఉత్తమమైన సమాజాన్ని నెలకొల్పడమే మానవతా సంస్థ లక్ష్యం, మానవతా కేంద్ర కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.